పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. మొన్న చెప్పినట్లుగా ఈ రోజున నాగా 11th అవర్ మాట్లాడుకో. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఉంటారు అందరూ. రత్నం, ఏఎం రత్నం అద్భుతమైన నిర్మాత, కొత్త డైరెక్టర్. మేము దానికి మాటలు రాసాం. అయితే మీరు గమనిస్తే ఈ నాగా, నేను ప్రతిసారి చెప్తున్నాను మీకు, పాఠం వినే ముందు సినిమా చూడండి. నా విద్యార్థుల కోసం చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే మనం ఏం చెప్తున్నామో మీకు అర్థం కావాలి అంటే అది చూసి ఇది వింటేనే మీకు ఓహో ఇది ఇక్కడ అని తేడా తెలుస్తూ ఉంటుంది. నాగాలో 2 కథలు కలిపి ఒక కథగా చేయటానికి ప్రయత్నం చేశాడు సురేష్. కథా దర్శకత్వం ఆయనే, స్క్రీన్ ప్లే రత్నం గారు రాసుకున్నాడు. అదేంటంటే కోర్టులో మీరు పట్టుకుని బంట్రోతులాగా నిలబడినటువంటి ఒక ఆయన కొడుకు లాయరై తర్వాత తన పక్కన నిలబడే చైర్లోకి రావాలనే ఒక ఆశయంతో ఆ బిడ్డని లా చదివిస్తూ ఉంటాడు. అంటే అద్భుతమైన ఆశయం అది. అది ఎలా నెరవేర్చాడు ఈ కొడుకు అని చెప్తే ఒక అద్భుతమైన సూపర్ హిట్ సినిమా అయిపోయి ఉండేదండి. అయితే అంతర్లీనంగా ఈయన ఏం తీసుకున్నాడంటే, కాలేజీలో లీడర్ అయి, తర్వాత స్టేట్ యూత్ లీడర్ అయిపోయి, మొత్తం స్టేట్కే లీడర్ అయిపోయి, ఆ తర్వాత ముఖ్యమంత్రిని పదవీచ్యుతుణ్ణి చేయటానికి ఎవరో చూస్తాంటే కాపాడటానికి వెళ్ళిపోతాంటే ఆ ప్రాసెస్లో కొడుకు ఏమవుతాడన్న బాధలో తిరుగుతున్న తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత తండ్రి హంతకుడికి శిక్ష, ముఖ్యమంత్రిని నిలబెట్టడం, ఈ 2 మోటివ్స్ పూర్తి చేశాడు. ఇవి కథలు. అయితే కథలో 2 అంశాలు ఉంచకూడదనేది ఏం తప్పు కాదండి. అయితే అక్కడేమైంది అంటే ఒక అద్భుతమైన మోటివ్ ఉంది ఆయనకి. తండ్రికి కొడుకు లాయర్ అవ్వాలని. ఎందుకంటే ఒక రోజున ఎలక్షన్లో తన ఇంటి ముందు తన చెల్లెలి జోలికి వచ్చిన వాడిని కొట్టి కోర్టుకు వచ్చిన కొడుకు మాట్లాడిన మాటలు చూసి ఆయన మొహం, ఆయన క్లోజులు, డైరెక్టర్ తీసిన తీరు, ఆ తర్వాత జడ్జి గారే దీన్ని ఎలక్షన్ కమిషన్కి రిఫర్ చేయండి అని. యాక్చువల్గా అది మా అందరి భావన కూడానండి. ఎందుకంటే ఎలక్షన్లో మీరు ఎప్పుడైతే ప్రచారం పెడుతున్నారో ఒక మామూలు అభ్యుదయం కోసం నిలబడినటువంటి మనిషి వాళ్ళు పెట్టినంత ఖర్చు పెట్టలేడు. కాబట్టి అమెరికన్ స్టైల్లో కెమెరాల ముందు కూర్చుని ఎవరి వాదం వాళ్ళది, ఎవరి నిర్ణయాలు వాళ్ళని చెప్పేసి వెళ్ళిపోయే పద్ధతి కనుకుంటే ఒక అద్భుతాలు ఉంటాయండి. కానీ డబ్బు ప్రభావం కనపడుతుంది. అదే అతను మాట్లాడగానే జడ్జి రికమెండ్ చేస్తాడు, దీన్ని ఎలక్షన్ కమిషన్కి పంపించండి ఇతను మాట్లాడిన మాటల్లో. అంటే అంత గొప్పగా ఎప్పుడైతే క్యారెక్టర్ని హైలైట్ చేశామో ఆ పక్కగా కథ వెళ్తుందని అనుకుంటున్న సమయంలో ఇతనికి కొన్ని మోటివ్లు ఉన్నాయండి. అంటే సైడ్కి వెళ్ళిపోయి ఎన్ని వచ్చినాయి అంటే ఇతనికి 1 చెల్లెలు పెళ్ళి, 2 తండ్రి మరణం, 3 తండ్రి స్నేహితుడి మరణం, 4 తనను ప్రేమించేటువంటి ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయటం. ఇలా కథ సైడ్ అయిపోయిందండి. అంటే ఎటు వెళ్ళాలి, ప్రేక్షకుడు ఎటు వెళ్ళాలో తెలియక ఆ కథ ఈ కథ కన్ఫ్యూజన్, ఇన్వాల్వ్మెంట్ అంటాం కదండి, ఆ ఇన్వాల్వ్మెంట్ని ఇంకొంచెం శ్రద్ధగా 2 కథలు కలిపితే తప్పులేదు. కానీ కలిపినా కూడా, చాలా జాగ్రత్తగా కలిపినా కూడా ఇది చిన్నరామయ్య వేశాడు ఈ క్యారెక్టరు. ఎవరిని కాపాడుతున్నాడండి? ముఖ్యమంత్రిని కాపాడుతున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు గారు. 1996 నుంచి 2004 మే వరకు ఆయనే ముఖ్యమంత్రి. ఇది 2003లో రిలీజ్ అవుతుంది. అంటే దాదాపు 9 సంవత్సరాల్లో ఒక 7 సంవత్సరాల పాటు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా చేస్తే వాళ్ళ యొక్క పరిపాలన మీద చిన్న ఇన్కంబెన్సీ ఏర్పడుతుందండి. ఆ ఇన్కంబెన్సీ ఏర్పడినప్పుడు
బయట వాళ్ళు మన ఆ ముఖ్యమంత్రిని కాపాడాలని చూసిన ప్రేక్షకుల్లో ఒక వర్గానికి అది ఎక్కదు. చంద్రబాబు గారు నచ్చే వర్గానికి బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు గారు నచ్చని వర్గానికి అది సినిమాలాగా ఉండకుండా పొలిటికల్ డాక్యుమెంటరీ అనే ఫీలింగ్కి వచ్చేస్తారండి. ఇది ప్రమాదం. 2003లో 11th అవర్లో మేమెవరూ దాన్ని గమనించాల. ఎందుకని చంద్రబాబు గారు బాగా పరిపాలిస్తున్నాడు, హైటెక్ సిటీ పెట్టాడు, హైదరాబాద్ డెవలప్ చేస్తున్నాడు, సో అందులోనే ఉంటారు అందరూ అనుకున్నాం. కానీ అవతల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా హిమాలయ పర్వతంలాగా ఎదుగుతున్నాడు అనేది గమనించలేదు. అట్లాంటి కథని దీనికి జోడించటం వల్ల ఒక నష్టం వచ్చింది. ఒకటి. రెండో 11th అవర్ మీకు చెప్తాను. ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను నేను, వ్యవస్థాగతము వ్యక్తిగతము అని. ఇందులో తండ్రి మరణం వ్యక్తిగతం, ఒక ముఖ్యమంత్రిని నిలబెట్టడం వ్యవస్థాగతం. లాస్ట్ మీకు చూస్తే చివరిలో ఆఖరి 32 నిమిషాలు క్లైమాక్స్ కేవలం అంటే చిన్నరామయ్య నాకు ఫోన్ చేసే సీన్ కాడి నుంచి 32 నిమిషాల పాటు ముఖ్యమంత్రిని నిలబెట్టడానికి కథ వెళ్ళిపోయింది. దాన్ని ఆ మధ్యలో ఎక్కడో ఒక చోట మళ్ళీ పర్సనల్ స్టోరీని కనెక్ట్ చేసాం, కానీ ఇది డామినేట్ చేసేసింది. ఇది ఎప్పుడైతే డామినేట్ చేసిందో అది తగ్గిపోయిందండి, దాని ప్రభావం తగ్గిపోయింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి పాత్రను పెట్టుకుని ఆయన హైలైట్ చేసి ఆ ముఖ్యమంత్రి కూడా ఇదే కాలేజీలో ఇదివరకు ఓల్డ్ స్టూడెంట్ అని చెప్పి సరదాగా తీసుకొచ్చి ఆయన చేసే దానికోసం మీరు హైలైట్ చేసుకుంటే కాసేపు చేసేసి అలా వదిలేసి ఇలా వెళుతున్నటువంటి సందర్భంలో అంటే ముఖ్యమంత్రి ఏం చేశాడండి అక్కడ పాయింటు, రైతుల కోసం కరువులో పడిపోయారని కేంద్ర ప్రభుత్వానికి అగెనిస్ట్గా కూర్చున్నాడు. అంటే ఎవరు కూర్చున్నారు? ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఆ ముఖ్యమంత్రి చెప్పాడు మీరు కొంచెం అల్లరి చేయండి అని ఈ ఈశ్వరి భర్త ఆయన చెప్పగానే, పృథ్వీ పాత్ర చెప్పగానే ఇతను దాంట్లోకి వెళ్ళిపోయి వెనక నుంచి వాళ్ళందరూ కలిపి భయంకరమైనటువంటి ఇది సృష్టించేసేసి అందులో తండ్రి మరణాన్ని కూడా చూశాడు. సో అచీవ్మెంట్ ఏ తండ్రి అయితే ఇతనుని ఆ జడ్జి స్థానంలోనో ఆ లాయర్ స్థానంలోనో నిలబడాలని కోరుకున్నాడో ఆయన కోరిక తీరకుండా ఆయన వెళ్ళిపోయాడు. అలాగే అతన్ని హీరోయిన్ ఫాదరు, అలాగే మన పృథ్వీ వాళ్ళ మాంగారు తనికెళ్ళ భరణి, ఆయన కూడా ఈ రహస్యాన్ని చూపించడానికే ప్రాణాలు ఇచ్చేస్తాడు. అంటే 2 మంచి పాత్రలు చచ్చిపోయినాయి, అన్వాంటెడ్గా చచ్చిపోయినాయి హీరో ఉండగా. ఒకటి హీరో ఉండగా అని ఎందుకు అంటున్నానంటే, ఆది సినిమా తర్వాత చిన్నరామయ్య రేంజ్ వేరే అండి. ఆది సినిమా తర్వాత చిన్నరామయ్య రేంజ్ వేరే. అంటే ఆయన ఉన్నాడంటే ఇది చేసేస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్. మీరు గమనిస్తే ఆ హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళి ఇతను ఎమ్మడబడినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అండర్గ్రౌండ్లో కట్టేసి ఇతన్ని చంపేయబోయి ఇతను అంటే చాలా పెద్ద ప్రొలాంగ్డ్ అంత దూరం వచ్చేసిన తర్వాత ఆ తర్వాత కూడా ఈశ్వరి భర్త మీద పెట్రోల్ మీద అలా ఇసిరేసింది. అంటే అక్కడ కూడా తండ్రిని ఎలా చంపాడో అతన్ని అలా చంపాలని ఇతను చూస్తా అంటే ఆమె చంపేసింది. అంటే కథ తనికెళ్ళ భరణి డెత్ దానికి రివెంజ్ లాగా వెళ్ళిపోయింది తండ్రి డెత్ కంటే కూడా. అంచేత ఎప్పుడు కూడా ఈ కథని గనక ముఖ్యమంత్రి వరకు అది కావాలనుకుంటే ముందు మళ్ళీ ఇది పడగొట్టడం కాకుండా ఆ ఏదైతే ఒకటి తను కోర్టులోకి వెళ్ళొచ్చాడో అలా ముఖ్యమంత్రిని కాపాడేసేసి తన ఫాదర్ డెత్ మీదే కనుక ఇప్పుడున్నటువంటి సీక్వెన్స్లన్నీ అలా తీసుకుంటూ వెళ్ళిపోయి క్లైమాక్స్లో అతన్ని ఒక లాయర్ అవ్వాలి అని ఏ తండ్రి కోరుకుంటున్నాడో అతను హత్య చేయాలి ప్రతీకారంలో అనేది కరెక్ట్ ముగింపు అవ్వదండి. అతన్ని లీగల్గా పట్టించి తన ప్రేమించే అమ్మాయికి బావైనా సరే అతన్ని తండ్రిని చంపిన వాడిని లీగల్గా ఉరికమ్మ ఎక్కించడానికి మేము ప్లాన్ చేసి ఉండాల్సింది. కూర్చున్నాం కథలో, కానీ అప్పుడు తటల ఈ పాయింట్లన్నీ ఇప్పుడు మళ్ళీ 11th అవర్ పాఠాలు చెప్తూ ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు తట్టిన సీన్లన్నీ. అలాగే కష్టపడి చిన్నరామయ్య పాత్ర బంధింపబడి అక్కడి నుంచి పారిపోయి నానా కష్టాలు పడి బురదలో దూకి బీభత్సంగా ఉంటుంది. అది సున్నబట్టిలోనే దూకుతాడు.
దూకి అలా వచ్చి కట్ చేస్తే ఒక అమ్మాయి దగ్గరికి రాగానే కథ వదిలేసి అక్కడ పాట పడిందండి. మీకు చెప్తా ఉంటాను, అన్వాంటెడ్ ప్లేస్లో సాంగ్ ఎప్పుడు రాకూడదు. అక్కడ ముందు తండ్రి మరణానికి కారణం ఎవడో ఆడి మీదకి వెళ్ళాలని కోరుకునేప్పుడు మీరు చూస్తే అక్కడి నుంచి 2 పాటలు హీరోయిన్తో కుదరవు కాబట్టి, వాళ్ళ ఫాదర్ చచ్చిపోయాడు కాబట్టి, ఒకటి ఈ అమ్మాయితోనూ తర్వాత ఆ బస్సు దాని ముందు రంభతోనూ 2 పాటలు వచ్చేసినాయి. అవి కూడా మూడ్ని డిస్టర్బ్ చేసినాయి అండి. అంచేత ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక అద్భుతమైన ఈ నాగా కథ అతను ఇన్వాల్వ్ అవ్వచ్చండి, అది ఉపకథ అవ్వాలి. కానీ మీకేమైపోయింది, తండ్రి కోరిక ఉపకథ అయిపోయి ఇది ప్రధాన కథ అయిపోయి లాస్ట్ మళ్ళీ ఎండింగ్లో అతనికి మంత్రి పదవి ఇస్తాను రమ్మనని ముఖ్యమంత్రి గారు పిలవగానే నా తండ్రి ఆశయం ఇది, నేను అటు వెళ్ళిపోతాను మాట రాసుకున్నాం అక్కడ. కానీ మీరు అలా డెవలప్ అవ్వాలి కథ. మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తా ఉంటాను నేను, యు నో యువర్ ఎండింగ్ అని. నీకు ముగింపు తెలిసినప్పుడు ఆ కథని ఏం చేయాలి అని మన ముగింపుకు సరిపడా రాసుకోవాలి. ఈ 2 అయిపోయినాయండి. అప్పుడు తండ్రి చనిపోకుండా ఉంటే ఆ కథ ఓకే. తండ్రి డెత్ అలాగే తనిఖీళ్ళ మరణం డెత్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ముఖ్యమంత్రి కథని నొక్కేసేసి అది సెకండరీ చేసి ప్రైమరీగా ఈ కథ ఇన్వాల్వ్మెంట్లో కనుక వెళ్ళుంటే, ఎందుకంటే తన ప్రియురాలి తండ్రి తన తండ్రి ఇద్దరు చావు కారణమైన అన్ని ఉరికమ్మం ఎక్కించడం, ఈ మూడ్లో కథ వెళ్ళుండేది. అద్భుతమైన కనెక్షన్లోకి జనం వచ్చి ఉండేవారు. సో ఈ నాగాలో జరిగినటువంటి ఇదేంటంటే, ప్రాథమికంగా 2 బ్యూటిఫుల్ కథలు సరిగ్గా ఇమడకపోవటం నెంబర్ 1. నెంబర్ 2 ఇదేంటంటే, అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేసరికి అది పర్సనలైజ్ అయిపోయింది. అంటే తన మామయ్య కాబట్టి ఇతను మంచి మాటలు చెప్పుకుని కాపాడుతున్నాడు అని ఫీలింగ్ ఏమైనా ఆడియన్స్కి వచ్చిందా అంటే, తెలుగుదేశం వాళ్ళకి బాగా ఇష్టంగా ఉండుంటుంది ఈయన చెప్పే మాటలన్నీ. కానీ అవతల వాళ్ళు సినిమా ప్రేక్షకుడు అంటే పార్టీకి సంబంధం లేకుండా సినిమా చూడాలండి, అప్పుడే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ఇప్పుడు నా దేశం పార్టీ పెట్టినా కూడా అన్నగారు అది తెలుగుదేశం లాగా చూడలేదండి, ఒక తండ్రి కొడుకుల కథలాగా చూశారు. ఎందుకంటే రామారావు వర్సెస్ సత్యనారాయణ గారు, అలా ఆ కథ అలాగే వెళ్ళింది. అలా ఇది వెళ్ళకపోవటం అనేది దీనికి నష్టం తెచ్చింది. ఇది దీనిలో మనకు కావాల్సింది ఇప్పుడు మీరు అర్థం చేసుకునేది ఏంటంటే, 2 కథలు జోడించినప్పుడు రెండో కథ ఉపకథ అవ్వాలా మెయిన్ కథ అవ్వాలా అనే జాగ్రత్త తీసుకోవాలి. 2 వ్యక్తిగతము వ్యవస్థాగతము అన్నప్పుడు మీరు ఈవెన్ మీకు చెప్తా ఉంటాను, ఖైదీలో కూడా అది వ్యక్తిగతం, అందుకే పెద్ద హిట్ అయింది. మొన్న రంగస్థలం వ్యక్తిగతం, వాళ్ళ అన్నయ్యని చంపాడు వ్యక్తిగతం, అందుకే అంత పెద్ద హిట్ అయింది. సో వ్యవస్థాగతం ముందొచ్చారు, ఎవరినో ఓడించాలని దిగారు వ్యవస్థాగతంగా. కానీ తెలివితేటలతో సుకుమార్ దాన్ని ఏం చేశాడు, వ్యక్తిగతం చేసేసి అన్నయ్య మరణానికి ఎండింగ్ తీసుకొచ్చేసరికి సూపర్ హిట్ అయిపోయింది రంగస్థలం. ఇది మీరు రాసేప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ సినిమా అయినా సరే వ్యక్తిగతమైన కథని ఉన్నప్పుడు వ్యవస్థాగతాన్ని డామినేట్ చేయకుండా వ్యక్తిగతాన్ని డామినేట్ చేస్తే ఫ్రూట్ ఎక్కువ మనం తినే అవకాశాలు ఉంటాయి. నమస్తే.